అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత దేశం ముందు నిలిచిన పెద్ద ప్రశ్న, ఈ కొత్త దేశాన్ని ఎవరు నడిపించాలి? ప్రజాస్వామ్యానికి మార్గం ఎవరు చూపాలి? అదే సమయంలో భారత చరిత్రలో ఒక మహానాయకుడికి ఒక గొప్ప బాధ్యత అప్పగించబడింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్వతంత్ర భారతదేశ తొలి రాష్ట్రపతి, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విద్యావంతుడు, న్యాయవాది, స్వాతంత్ర సమరయోధుడు, ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సేవకుడు. ఆయన వ్యక్తిత్వంలో ఉండేది వినయం, ధైర్యం, దేశభక్తి. బ్రిటిష్ పాలనకు ఎదురు నిలిచిన రోజుల్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు జాతి ఉద్యమాల్లో పాల్గొన్నారు. చాలాసార్లు తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి దేశం కోసం కష్టాలు భరించారు. అందుకే స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రజలకు అపారమైన గౌరవం ఉండేది. స్వతంత్ర భారత్కు ఒక రాజ్యాంగం వచ్చింది, ప్రభుత్వ వ్యవస్థ ఏర్పడింది. అప్పుడు దేశానికి ఒక రాష్ట్రపతి కావాలి. అందరి చూపు ఒక్క దారికి వెళ్ళింది, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అతను 1950వ సంవత్సరంలో జనవరి 24వ తేదీ నాడు తొలి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇది కేవలం పదవి మాత్రమే కాదు, దేశ గౌరవాన్ని కాపాడే మహా బాధ్యత. ఆయన పెద్ద పదవిలో ఉన్నా కూడా తన జీవితం చాలా సింపుల్గా ఉంచుకున్నారు. ఆడంబరం లేదు, అహంకారం లేదు, ప్రజలతో దూరం లేదు. తన ప్రవర్తన ద్వారా రాష్ట్రపతి అంటే సేవ అనే సందేశాన్ని ఇచ్చారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు భారత తొలి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అంటే స్వతంత్ర భారత్కు ఒక సత్య, సేవ, వినయం అనే మార్గాన్ని చూపిన సంఘటన. దేశం గొప్పగా ఉండాలంటే నాయకుడు గొప్పగా ఉండాలి. అలా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు భారత ప్రజాస్వామ్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయారు. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చరిత్రలో ఈరోజు ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.